కాకినాడ నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలువ ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలియజేశారు. నగరంలో అనేక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గమనించి ఆయా ప్రాంతాలలో నీటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉందని సాధ్యమైనంత త్వరలో తొలగిస్తామని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడగట్టిన నీటిని తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గత 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల అక్కడక్కడ వాటర్ అనేది పూర్తిగా లోలైంగ్ ఏరియాలో ఉంటుంది. పెద్దగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ ఏం లేవు. ఎక్కడ క్లియర్ అవుతుంది. మా పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడికక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్లాకేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెతకండి. సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది. ఎక్కడ వాటర్ లాగింగ్స్ లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే క్లియర్ చేస్తున్నారు. ఈరోజు కొత్తపేట మార్కెట్లో కూడా చూడటం జరిగింది. అక్కడ ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఇమీడియట్గా శానిటేషన్ సిబ్బంది పంపించి క్లియర్ చేయడం. ఈ 2 రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వర్షాలు పడుతున్న చూస్తే అందరూ కూడా నీటిని కాచి వడపోసుకొని తాగాలి. ఇప్పుడు కూడా నిలవ ఉన్నటువంటి తిండి పదార్థాలు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఏ పూటకి ఆ పూట వేడి చేసుకుని ఫుడ్ అంతా కూడా వేడి చేసి తినడం అనేది, బయట నుంచి వీలైనంత వరకు ఈ 2-3 రోజులు ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఏవైతే ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వీలైనంత వరకు ఈ 4 రోజులు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా బయట ఫుడ్ని, నాన్ వెజిటేరియన్ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిందిగా అందరికీ కూడా